హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది డిపోజిషన్ అంటే వాంగ్మూలం. డిపోజిషన్ అంటే ఒక ప్రమాణంతో ఇచ్చే స్టేట్మెంట్ అనమాట, లేదా ఒక టెస్టిమనీ. ఎవరు విట్నెస్ కానీ లేదా ఎవరైనా వ్యక్తులు కోర్టు ముందుకొచ్చి ఒక వాంగ్మూలం వాళ్ళు చూసిందో లేకపోతే కోర్టు అడిగిందో ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పినట్లయితే, అది కోర్టు రికార్డ్ చేసినట్లయితే అది డిపోజిషన్ వాంగ్మూలం అవుతుంది. సో కోర్టు ముందు ప్రమాణం చేసి ఏవైతే అడుగుతారో ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పే వ్యక్తిని మనం డిపోనెంట్ అంటాం. అతను ఇస్తాడు కదా వాంగ్మూలము, అతను చెప్పే సాక్ష్యమే డిపోజిషన్ అవుతుంది. అర్థమైందా? రెండవది జైల్ అంటే చెరసాల లేదా జైలు అనొచ్చు. బందీఖానా అని కూడా అనొచ్చు. ఇంకా బందీ గృహం అని కూడా అనొచ్చు. జైలు అంటే మనకు తెలుసు కదా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు విచారణ అంతా జరిపిన తర్వాత అవును ఇతను నేరం చేశాడు అని కోర్టు భావించినట్లయితే అతనికి శిక్ష విధించడం జరుగుతుంది. సో ఎంత ఇస్తారు? ఎన్నో అతను చేసిన తప్పును బట్టి సంవత్సరాలు ఇస్తారు. ఆ అన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉంటాడు. ఓకేనా? ఆ జైలు అతన్ని పెట్టే స్థలాన్ని జైలు అంటాం, చెరసాల. ఓకేనా? మూడవది సస్పెన్షన్ అంటే నిలుపుదల. సస్పెండ్ చేశారు అని అంటాం. అది క్లాస్ని సస్పెండ్ చేయొచ్చు, లేదా ఒక వ్యక్తిని సస్పెండ్ చేయొచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ని ఎప్పుడైనా విన్నారా? యు ఆర్ సస్పెండెడ్ అని అంటారు. ఏదైనా కంపెనీస్లో కూడా యు ఆర్ సస్పెండెడ్ అంటే మిమ్మల్ని ఈ పదవి నుంచి తొలగించారు, మీరు ఇక ఈ పదవిలో కొనసాగరు అని అర్థం. క్లాసెస్ సస్పెండ్ అయ్యాయి అని అంటాం. అంటే ఏంటి? ఇంకా క్లాసులు జరగవు, ఈరోజు ఇంకా క్లాసులు ఉండవు, నిలిపేస్తున్నాము అని చెప్పడానికి క్లాస్ సస్పెండ్ అయ్యింది అని అంటాం. ఇంకా పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు అన్న పదం మనం ఎక్కువ వింటూ ఉంటాం న్యూస్ ఛానల్స్లో, మూవీస్లో. ఓకేనా? ఏంటి దాని అర్థం అంటే కొంతకాలం తాత్కాలికంగా కానీ లేదా పర్మనెంట్గా కానీ ఆ పదవి నుంచి తొలగించబడినట్లయితే అతన్ని సస్పెన్షన్ అని అంటాం. నాలుగవది రీఫండ్ అంటే వాపసు, తిరిగి చెల్లించు. ఇప్పుడు ఫోన్పేలో మనం అమౌంట్ వేరే వాళ్ళకి కొట్టేసామనుకోండి, వాళ్ళకి ఒక్కొక్కసారి వెళ్ళదు, మన అకౌంట్లో మాత్రం డబ్బులు కట్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు మనకి మెసేజ్ వస్తుంది, ఈ అమౌంట్ ఇంత టైంలోపు మీకు రీఫండ్ అవుతుంది, 24 hours లోపు లేకపోతే 48 hours లోపు రీఫండ్ అవుతుంది అని వస్తుంది. అంటే ఏంటి? తిరిగి మన అకౌంట్కి మళ్ళీ పడుతుంది అని. అవునా కదా? ఇప్పుడు అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, సో మనం రిటర్న్ పెట్టాం, మనకు వస్తువులు వచ్చాయి, రిటర్న్ పెట్టిన తర్వాత అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అవునా కాదా? సో అది ఏమైనట్టు? రీఫండ్ అయినట్టు. మనం ఆల్రెడీ కట్టేసాం అమౌంట్, మనం ఏదైతే కట్టామో అది తిరిగి మళ్ళీ మన అకౌంట్ పడిపోతే లేదా మన చేతికి వచ్చేస్తే అది రీఫండ్ అవుతుంది. దాన్ని రీఫండ్ అంటారు. ఐదవది ఓత్ అంటే ప్రమాణము. అంటే ఒక ప్రతిజ్ఞ అన్నమాట. నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పి కోర్టు ముందు ఒక ప్రామిస్ అనేది చేయించుకుంటారు. దాన్ని మనం ఓత్ అంటే అధికారికంగా చేసే ఒక వాగ్దానం లాంటిదన్నమాట. అధికారికంగా చేసే ప్రామిస్ అని అనుకోండి. ఎందుకు ఇలా ప్రామిస్ చేయించుకుంటారు అని అంటే, ప్రామిస్ చేసి అబద్ధం చెప్తే మనకి ఏదో ఒక చెడు జరుగుతుంది, ఇది దేవుడు ముందు కదా చెప్పేది ప్రామిస్, సో మనకి ఏదైనా నష్టం జరుగుతుందని చెప్పి వ్యక్తులు నిజం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఫెయిర్గా, చట్టపరంగా ఎవరికి న్యాయం అందాలో వాళ్ళకి అందాలి, ఎవరైతే బాధకు గురి చేశారో వాళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతో భగవంతుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పండి అని ఓత్ అని చేయిస్తారు కోర్టులో. ఓకేనా? సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా, సులువుగా ఇలా 5 పదాలు గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.